గోబెందుకు చేతులు బాగా అంత గోబు ఎక్కడైనా తెచ్చింది మేమే. ఆ చేతులు నొప్పి పెడతాయి గాలే. నొప్పి పెడతాయి గాలే. నాన్న వచ్చినాడు ఒక్క గొడ్డు తీసుకుని పెళ్ళి కూర వచ్చినాడు. రెండు కాలు పంగరించేసి గొడ్డేసి అది చితగొడుదాం కదా. డబ్బా పట్టుకుని వచ్చిస్తే నూనె డబ్బా ఉంది కదా, పట్టుకోయే. కరుగుతుందా? కరగడానికి ఎగ్గేదానికి ఏడక్కలని తెచ్చుకున్నావు 14. అక్కనే చెయ్యి మా అన్న. కొంచెం కొబ్బరి కూర, నువ్వు పప్పు అందు. ఆమె ఎంతసేపు అమ్మ పడుతుంది? గంట అవుద్ది. ఇదే వాళ్ళమ్మ నువ్వు గొరిపోతుంది అల్లదే పమ్మెళ్ళే నేను మా నేర్చుకోవలే. మరి ఇవి నేర్చుకోండి లేదు నేర్చుకోవడానికి. రాటింగలు తేవటాపు మెప్పిసింది కానీ చూస్తాం. అయితే నేర్చుకోవట్లేదు అంత లేదు నేర్చుకోవడానికి. ఫోన్ నువ్వు బాగా కొలిపి అదే కలపడం మొత్తం కాదు, ఇవేటి నేర్చేస్తాను. వాళ్ళు తీసి చూడాలి అట్నే. చెల్లి కదా తెలుసా నీకు? నావగమ్మా మౌనిక పెళ్ళి అయ్యింది. అమ్మాయి ఇల్లు చూపులు అయ్యేవే. అరిసెలాంటి కలువులు లేదు. 500 అటు కూలి ఆడదానికి అరిసెలాంటికి. 500 అయితే అదే ఇద్దరు ఆడాలైతే 20 ఇచ్చిందంట. భోజనాలు డ్రింకులు ఆట అయినా ఎవరు రాలేదు. అలాగే ఉన్నాను. 5 గంటలు బియ్యం. ఆమె ఎందుకమ్మా కళలోని బేగా ఇదవదు? దెబ్బ పోతున్నా ఉంది. ఎవరి విద్య పొయ్యి ఎక్కించాను. ఎక్కించేసి 10 కేజీలు బెల్లము 10 కేజీలు పంచదార వేస్తాను. కారం తీస్తాను. కలపడానికి లేదు. నాన్న మా బావ మా అన్నయ్య అందరూ అన్నారు. ఇదేం పాకం అమ్మా? అరిసెల పాకం. ఇదే ఇది పొంగడాల పాకం. పొంగడాల పాకం అంటే విలవిల్లాడాలా? ఇంకొంచెం నేత పాకం పొంగడాల పాకం. అరిసెల పాకం కొంచెం గట్టి పాకం. స్వప్నమ్మ పాకం తీసాను బెంగ పెట్టుకున్నా. మరి కసంత పేట 20 కేజీల పాకము 5 గంటలు బియ్యము తీసావైతే రొక్కానవు కదా. తీసేసి అక్కడ అరిసేసరికి బంగారం పిడక ముక్కల్లాగా వస్తాయి. అరిసిన పేర్లకి ఎలాగైతే అలాగా దేవుడారే చూడు అటు వెళ్ళిపోతుంది. ఆ ఊరు వాళ్ళందరూ మెచ్చుకోండ్రు. అబ్బా అమ్మాయి అంత చిన్నదానవు కానీ ఎంత బాగా నేర్చుకోనవే అంటారు. మరి అక్కడ పుట్టాను కదా అందరికీ తెలుసు. దీనికి ఎలాంటి పాకం కావాలైతే? అరిసెల పాకం గట్టికి కావాలా? గట్టి కావాలా? అదే అరిసెల పాకం. గట్టి కావాలి. కలపప్పు మా పప్పటి గ్యాస్ సిమ్లో పెట్టేసే చూస్తాను. అది అరిసెల పాకమా? గట్టిగా అవ్వాలి. ఓకే. అది కరిగిపోద్దా ఉండ?
నువ్వులు ఎప్పుడు వేస్తాను చూడమ్మ పట్టుకో ఇటుకాసి వస్తే అటుకాసి పట్టుకుంటుంది కదా కట్టర్తోనే నాకు ఆటం అవ్వాలా పట్టుకో కట్టర్తో పట్టుకో ఇదమ్మా గట్టి పట్టుకో నువ్వులే వేస్తుంది గట్టి పట్టుకో ఇటు సైడ్ ఇటు ఇంకొంచెం పట్టుకో పొయ్యి మీద వంతుండగా చెయ్యాలా గట్టిగా ఏ తినేస్తాను అనుకున్నా యుద్ధం చెయ్యాలి అయితే బిందులు దగ్గర ఎట్టుకోను అదే దగ్గర పొట్టుదే కదా భలే వంటలు ఇంత కష్టపడి చెయ్యాలా ఆ రోజు ఎలాగే చేసావా అది కూడా నేను మనకి పెళ్ళి అయినప్పుడు పిన్న వంటలు ఉండదు అవును అప్పుడు ఆ వంట వండడం వల్లే వేస్తాం ఇది సరిపోద్దా నీళ్ళు అది తీసేది అందులో ఇదే పట్టుకో చేతితోనే అయ్యో అది కలుపుతుంది అమ్మ అయ్యద్దు మీద నుండి దాని చెయ్యి మీద ఎట్టేస్తాను సరిపోద్దు నువ్వులు వేస్తాను ఇంకా వేసి నీళ్ళమ్మ నువ్వు ఆ వంట తర్వాత ఈ వంటేనా నువ్వు చేయడము ఆ పెళ్ళి తర్వాత ఇదే చేయడము పాకం తీయడము ఇంకేంటి కొంచెం నువ్వు అన్న చుట్టిస్తావా నీకేమలే అదమ్మా నాకేమో నువ్వులు అమ్మ ఈ మోసులు కంటుపోయింది నువ్వులు ఇది పాకం గట్టిగా అయిపోద్ది అమ్మ అది పట్టుకో గట్టిగా పట్టుకో కాలిపోదా అమ్మా పురుగులు కూడా వస్తాయి ఎలా చూడతారు అంతే మూడు కంటే సాము నేను కూడా తీసుకుని ఇద్దరు లేరు పోతున్నారు చూడతారు అదేంటి మంచి చెల్లేముంది నీళ్ళమ ఈసారి కొత్తాను కదా వచ్చే ముందే నీకు చెప్తాను డబ్బులు వేసేస్తాను దీనికే పెంట పెట్టు చెయ్యి నీళ్ళమా పర్లేదు నూనె రాయకుండా
ఇప్పుడే గోవ తీసుకుని వచ్చానా గోవ ఎందుకు గోవతో చేతులు బాధ అంత గోవ ఎక్కడాగినట్టు తెచ్చింది మా అమ్మి. ఆ చేతులు నొప్పి పెడతాయి గాలే. నొప్పి పెడతాయి గాలే. నాన్న వచ్చినాడు ఒక్క గొడ్డు తీసుకుని పెళ్ళి కూర వచ్చినాడు. అమ్మ నిలబడిపోను ప్రియ పొగు చుట్టుకొని ఇంకా ఈ జంతికి లోనమన్నాడు. ఖాళీ గోలు మేము గోడు అవుతాయి. అసలు నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అనుకున్నాను నేను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. పువ్వులు కొట్టేసి ఇచ్చినంతగా చెల్లికి నేను చెప్పవలసిందే. బాపత ఖాళీగా ఉన్నాను కుట్టేస్తాను. అమ్మ నీళ్ళు మా మొదలెగరేస్తున్నట్టు ఎగరే. అది చల్లగా అయితే అవదా? మొత్తం ఎండిపోదు కదమ్మా. అప్పుడు పెద్ద టబ్బులో ఎండిపోతాను నేను. నూనె రాస్తే ఎక్కువ కాలదని సార్ నూనె రాస్తారు. అలా కుప్పలాగా రాలిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, మీదకి తీస్తుంది. పప్పు లైట్గా వేసుకుని నువ్వులు ఎక్కువ వేసుకుంటే ఎలా చెప్తాను. ఎంతదా? నువ్వులు ఎక్కువ ఈసరికి నువ్వులు ఎక్కువ వేసుకుందాం. దాన్ని 6 కేజీ శనగపప్పు అనుకో, కేజీ నువ్వు పప్పు అయితే సూపర్గా అప్పుడు మా పిన్ని చేసిందని గుర్తు తెచ్చుకోమా. రోజు వీడియో చూసి బోరుమని ఎడతాం. చేద్దులే చెయ్యకుండా కాదు, ముసుగులు అయిపోయినప్పుడు చూపించుకుంటాం మా పిల్లలకి కూడా. ఎర్రగా అయిపోయింది నీళ్ళు మా పిన్ని చేతులు. రేపు గాబు తీయడానికి వెళ్తావు నువ్వు? చూడరా ఎంత కష్టపడుతుంది మీ బాప. అక్క 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 నాయన మీ అక్క కష్టపడుతుంది. అవుద్ది అంత నిర్మా తీగరవా? పర్లేదులే అలా చుట్టే అవును నీళ్ళమా పర్లేదు. నీళ్ళు ఆమె చిన్నవే చుట్టే, చిన్నవే చుట్టు మరి పెద్ద పెద్ద వద్దు. అలా సరిపోతుంది లేకపోతే చిన్నవి చూడతావు వాటికి అంత చేయి కనుక. ఇంట్లో గట్టిగా అవుతాయి. అవును కానీ ఇప్పుడు మరి అందక వేడిగా ఉంది కాబట్టి చెదిరిపోతాను.
అప్పటికి బడక్ బడక్ మందని అదా ఇచ్చేసుకొని వీళ్ళు మా అమ్మ అది గట్టిగా అంతదే నువ్వు పప్పు వేరే ఇది వేరే కదా. అవును కానీ వేడి పిన్ని వేడి నువ్వులు వేడి నువ్వులు వేడే తెలియదు నీకు. నువ్వులు చాలా వేడే. 200 రూపాయల 60 రూపాయలు బెల్లము 200 రూపాయలు కొడుకులా. ఏమమ్మ కేజీ బెల్లం ఎంత తెచ్చిందో తెలియదు. బెల్లం 60 పలుకులు 200 అనుకో. 20 రూపాయలు 120 కేజీ. 2 కేజీలు అయితే కదా కేజీన్నర 150. 200. ఫ్రెండ్స్ మా పిన్ని నా కోసం చాలా అంటే చాలా కష్టపడి నాకు నువ్వులు శనగలు కలిపిన శనగ చక్కి నువ్వు చక్కి కలిపి తయారు చేసింది. థ్యాంక్ యూ అమ్మ. నీలిమ చూడండి ఎలా ఆడుకుంటుందో. చాలా హార్డ్ వర్క్ చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా, ఎందుకంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. వీడియో కూడా నేనే షూట్ చేశాను. వాయిస్ కూడా మాదే. మా శ్రీకాకుళం వాళ్ళం కదా, నేను చాలా బాగా మాట్లాడుకుంటాను, మీకు ఆ విషయం తెలుసు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా పిన్ని ఎట్లా మాట్లాడుతుందో అన్నీ మీకు వినిపిస్తాను, ఓకేనా? కొంచెం చల్లారి చల్లారిపోతేలాగా మన కోటలు పడుతుంది. ఎర్ర కందిపోయింది. రెండు కాలుతో నిలక మరి ఎంత వేసరా వంటలకి తేడా లేదా అని అంటుంది. పెద్ద వంటలకి చిన్న వంటలకి తినేస్తామాట బేగి. ఇప్పుడే నీళ్ళమ్మ గట్టిగా అయిపోయి బడక్ బడక్ మాంతానే కదమ్మా. అవి పర్లేదమ్మా గట్టిగా అయిపో. నేను మేడ్ చేస్తానువా అదే అయినాకలు కటే దండం అయినాకలు కట ఏడు చేస్తాను పప్పలాగా చెయ్యి. ఇలా పప్పలాగా చెయ్యి, దళసరిగా చెయ్యి. అలాగా వాళ్ళు అలాగే చేస్తారు కదమ్మా. అది సెలగ పిక్కలు కరకరలు ఆడడానికి లేదమ్మా, అవ్వట్లేదే, కరకరలు ఆడట్లేదే. నూనె వెళ్ళిపోతుంది వేపుతుంటే కదమ్మా శనగ పలుకులు. ఎప్పుడు మనం తినడానికి వేపుకున్నప్పుడు కరకరలు ఆడివి ఎందుకు ఇప్పుడు వచ్చేయడం. ఆయిల్ ఇదే 5 రూపాయలండి, ఎవరైనా పంపితే చూడు. నీకు దమ్ముంటే అందరూ ఒక్క పెడిచి ఎక్క పేగి నేను పెట్టేళ్ళమ్మ. అమ్మా సిమ్యులేట్ మాడ పెద్దలా చుట్టూ తిప్పాలి. అదే తిప్పేసి ఆ దగ్గర కోర్సాలి ఎట్టి సగ్గి
కట్టర్ ఎక్కడ ఉండిపోయింది. ఇదమ్మా ఎలా వదనుకానా ఇన్ని మా చిన్నప్పుడు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వుండలు సెలగొండలు అన్ని అరిసెలు పొంగడాలు అన్నీ వండుకొని తినేవాళ్ళం కదా. అప్పుడు స్టార్టింగ్లోన మీరు కొత్తలోన వచ్చినప్పుడు అందరం కలిసి మెలిసి వండుకొని ఇప్పుడు అందరికీ